నమస్తే. బీఆర్కే భక్తికి స్వాగతం. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, అక్షయ తృతీయ రాబోతుంది. అవునమ్మా. అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి? చాలా మంది బంగారం కొంటే మంచిదంటారు, మరికొంతమంది దానాలు చేస్తే మంచిదంటారు. అసలు అక్షయ తృతీయ రోజున ఏం చేస్తే మంచిది? అక్షయ తృతీయ పేరే ఉంది కదమ్మా. తృతీయ అంటే తిథి. వైశాఖ శుద్ధ తృతీయ, మూడో తిథి. దానికి అక్షయ తృతీయ అని పేరు. ఆనాడు ఏం చేసినా అక్షయంగా ఉంటుందన్నారు. ఫలితం చేసిన దాని ఫలితం అక్షయంగా ఉంటుంది. అక్షయం అంటే నశించదు. ఎంత చేసినా వస్తూనే ఉంటుంది. ఊటబావిలో నీళ్లల్లాగా తోడిన కొద్దీ వస్తూనే ఉంటుంది. మనం ఇంత పని చేస్తే కూడా ఇంత ఫలితం ఉంటుంది. ఇంత ఫలితం కాదు, ఈ ఇంత ఫలితం తగ్గదు, అలా కొనసాగుతుంది అంత ఫలితం. అంతగా ఉండేటటువంటి రోజు అక్షయ తృతీయ అని చెప్తారు. ఈ అక్షయ తృతీయ నాడు ఏం చేయాలని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి అంటే గంగా స్నానం అంట. గంగా స్నానం ఎక్కడ కుదురుతుంది మనకి? సరే, ఇంట్లోనే గంగను తలుచుకుని గంగే అని గంగా స్నానం చేస్తాం. అది చేసేస్తాం, సమస్య లేదు. ఆ తర్వాత చేయవలసింది ఏమిటి అంటే ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇది ఎవరిని పూజ చేయాలి? మళ్ళీ ఇదంతా సమస్య మనకి. ఎవరిని చెయ్యాలి, ఏ సమయంలో చెయ్యాలి? అది ఇది ఇంట్లో ఎవరికి ఏది సంప్రదాయం ఉంటే అది చేసుకోవాలమ్మా. పూజ అన్నది ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లోనే ఫలానా దైవానికి చెయ్యాలి అని ఉంటుంది. కానీ ఇక్కడ 2 గ్రంథాలలో 2 చెప్పబడ్డాయి. ఒక దాంట్లోనేమో లక్ష్మీనారాయణ పూజ చేయమని ఉంది, మరొక దాంట్లోనేమో త్రిలోచన గౌరీ వ్రతం చేయమని ఉంది. త్రిలోచనుడు అంటే శివుడు, గౌరీ అంటే పార్వతి. అంటే పార్వతీ పరమేశ్వరులకు పూజ చేయమని. ఎవరికి నచ్చిన దైవానికి వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. అది అలా చేసిన తర్వాత తీపి లడ్డూలందరికీ పంచాలట. లడ్డూ మిఠాయి అంటే ఎండాకాలం కదమ్మా, శరీరంలో ఉన్న ఎనర్జీస్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి కనుక కొంచెం తీపి నోట్లో పడితే బాగుంటుంది. ఇది ఇంకా చేయవలసిన పనులు చెప్పారమ్మా. ఈనాడు చేయాల్సినవి దధ్యోదనం అంటే పెరుగన్నం. వీలైనంతమందికి పెట్టాలి. ఉదకుంభదానం చేయాలి. ఉదకుంభదానం అంటే నీటితో నిండిన కుండని దానం చేయాలి. నీటితో నిండిన కుండలు అంటే ముందుగానే కొత్త కుండ తెచ్చి దాంట్లో నీళ్లు పోసి 3 రోజులు అందులో ఉన్న నీళ్లు తాగరు కదమ్మా, గొంతు పట్టేస్తుంది, జలుబు చేస్తుంది అని. కొత్త కుండలో నీళ్లు తాగరు కనుక ముందుగానే తెస్తారు. తెచ్చి దాంట్లో చక్కగా దాన్ని కడిగి 3 రోజులు నీళ్లు పోసి పెట్టి, ఈ రోజు చక్కగా నీళ్లు పట్టి వీలైతే దాంట్లో కొంచెం సుగంధ ద్రవ్యాలు అంటే పచ్చకర్పూరం, యాలకులు అలాంటివి వేస్తే కొద్దిగా అంటే పానకంలాగా ఉండకుండా కొంచెం తీయదనం కలిగేటట్టు కండ చక్కెర అంటే పటికి బెల్లం వేసి మూకుడుతో మూత పెట్టి దాన్ని దానం చేయాలి. ఆ తర్వాత తెల్లని నూలు వస్త్రాలు, విసనకర్రలు, తర్వాత చెప్పులు ఇవి దానం చేయాలి. ఇంకా మీకు ఎంత ఓపిక ఉంటే అన్ని చేయొచ్చు. వాటిల్లో ఇంకా ఏమిటంటే దానం చేయగలిగినటువంటి వస్తువుల్లో చాలా ఖరీదైనది, ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది ఏముంటుందంటే బంగారం. దానం చేయండి. ఇది చెప్పినటువంటి మాట. ఇందులో చూడండి, బంగారం ఒక్కటి మినహాయిస్తే మిగిలినవన్నీ వేసవికాలానికి పనికొచ్చే వస్తువులు. అవునమ్మా. విసనకర్రలు, ఈ రోజుల్లో విసనకర్రలు అవసరం అవుతాయేమో చెప్పలేము. ఎప్పుడన్నా కరెంటు పోతే వావే గతి కదా. లేకపోతే ఇంకా మీకు శక్తి సామర్థ్యాలు ఉంటే ఒక కూలరో ఒక ఏసీనో కూడా దానం ఇచ్చుకోవచ్చు డబ్బులు ఉన్నవాళ్ళు. అంటే చల్లదనం వేసవి కాలంలో ఉండే వేసవి యొక్క బాధని పోగొట్టి తాపాన్ని పోగొట్టి చల్లదనాన్ని ఇచ్చేది ఏదైనా దానం చేయొచ్చు. అలాగే చెప్పులు, కాళ్ళు మండకుండా ఉండడానికి, గొడుగు ఎండలో పెడితే పనికొచ్చేది. ఇవన్నీ దీంతో పాటుగా చక్కగా పెరుగన్నం చలవ చేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అందరూ చాలామంది పాటించేది ఇంకొకటి ఉంది. ఏమిటంటే ప్రపాదానం. ప్రప అంటే చలివేంద్రం. చలివేంద్రం అంటే తెలుసు కదా, అంటే దారిలో బాటసార్లకి నీళ్లు ఇవ్వడానికి చేసినటువంటి ఏర్పాటు.
మూడో నాలుగో కుండలు పెడతారు. అవును. పొద్దున్ననో సాయంకాలమో నీళ్లు పట్టి పెడితే చల్లబడతాయి. దారిన పోయే వాళ్ళందరికీ ఆ నీళ్ళు ఇస్తారు. ఈ రోజుల్లో చాలామంది మజ్జిగలు కూడా ఇస్తున్నారు. అవునమ్మా. ఆ? ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవమ్మా? వేసవి కాలంలో ఎండ వేడిని తట్టుకోవడానికి పనికొచ్చేట్టుగా చేసేది. ఒక మనిషికి సుఖం కలిగించేటటువంటి పని ఏ చిన్నది చేసినా అంతులేనటువంటి పుణ్యం కలుగుతుంది. బాగా దాహం వేసిన వాడు గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వండి ఏమంటాడు, ప్రాణం నిలబెట్టావంటాడు. అవునమ్మా కదా. అవునమ్మా. అలాగే బాగా చెమట పట్టి ఎండలో అలసిపోయినప్పుడు విసినకరతో ఇట్లా ఒకసారి విసిరితే అబ్బా ప్రాణం లేచి వచ్చిందంటారు. అంటే ఇంతగా మనిషికి అక్కడికక్కడ సుఖాన్ని ఆనందాన్ని కలిగించేవి ఇచ్చి దానివల్ల మనం ఆనందం పొందుతాం. అది ఈ అక్షయ తృతీయలో ఉండేటటువంటి విశేషం. ఇలా మనిషికి అక్కడికక్కడ ఆనందం ఇచ్చే వీటన్నిటినీ దానం చేసినందువల్ల వచ్చే పుణ్యం ఎంతటిదంటే, ఇవి ముందు చేయొచ్చు, తర్వాత కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు చేయమని ఎందుకు చెప్పారంటే, ఈ తిథికి ఉన్న ప్రత్యేకత వల్ల ఇవాళ మీరు ఏది చేసినా దాని ఫలితం రెట్టింపు కాదు, అనంతం అవుతుంది. అంటే ఇంత అని చెప్పడానికి లేదు. రెట్టింపు అంటే ఒకటికి రెట్టింపు రెండు అట్లా కాదు, ఒకటికి ఇంకెన్ని రెట్లు ఇంత అంత అని లేదు అన్నమాట. చెప్పడానికి లేనంత అధికంగా అక్షయంగా, అక్షయం లేదు, ఎంత చేసినా అది నశించదు, ఇంకా 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 వస్తూనే ఉంటుంది అని. అందుకని అక్షయ తృతీయ నాడు వీలైనంత వరకు దానాలు చేయమని చెప్తారు. ఇంకా నేను కొంతమందిని చూశాను, శాస్త్రంలో లేదు కానీ బ్రాహ్మణుల్ని పిలిచి వారికి స్వయం పాకం ఇవ్వడం. స్వయం పాకం అంటే తెలుసు కదండి, బియ్యము, పప్పు, ఏదో కొన్ని కూరగాయలు, బెల్లము, ఉప్పు కూడా ఉంటుంది అందులో, చింతపండు, ఇవన్నీ కొన్ని కూరగాయలు, వాటిల్లో బంగాళదుంపలు, ఉల్లిపాయలు లాంటివి ఉండవు, ఇవ్వకూడదు. ఇలాంటివి ఇచ్చి వాళ్ళకు కూడా తృప్తి కలిగించడం. అంటే ఏది ఇచ్చినా మీకు చేత అయినంత ఇవ్వండి. బట్టలు కొని ఇవ్వగలిగితే ఇవ్వండి, ఏదీ లేకపోతే ఒక మీ ఇంట్లో పెరిగిన కూర ఇవ్వండి, మీ ఇంట్లో ఉన్న బియ్యం ఇవ్వండి, మీకు చేత అయింది ఏదైనా ఇవ్వండి. లేదంటే ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వండి ఎవరికన్నా. ఏది చేసినా ఆ రోజు చేసింది ఇంతైనా అంతులేనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి ఈనాడు అక్షయ తృతీయ నాడు దాని విశేషం గురించి మనకి చెప్తూ ఉంటారు. కనుక చాలా విశేషమైనటువంటి రోజు అని చెప్పాలి అక్షయ తృతీయ. అదేవిధంగా అమ్మ, అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా బంగారం కొనుక్కోవాలంటూ ఉంటారు. అది నిజమే అంటారా? కొనుక్కోవడం వల్ల బంగారం దానమీయమన్నది ఉంది కానీ శాస్త్రంలో కొనుక్కోమని లేదు. కానీ ప్రతి ఒక్కరు షాపుల దగ్గరికి వెళ్ళి ఆ రోజే మాత్రం గోల్డ్ కొంటానికి. విషయమే నేను చెప్తాను, ఆలోచించండి. బంగారం కొన్నారు, ఇంటికి బంగారం వచ్చింది, బానే ఉంది, వస్తూనే ఉంటుంది, అందుకే కదా కొన్నారన్నారు. మరి ఊరికే వచ్చిందా బంగారం? లేదమ్మా. ఎలా వచ్చింది? కొన్నారు కాబట్టి ఆ రోజు. కొనడం ఎలా కొన్నారు? డబ్బులు ఇచ్చి కొన్నారు. అక్షయంగా డబ్బు కూడా పోతుంది కదా. మరి ఇంత అంటే డబ్బు పోయి బంగారం వస్తుంది అనుకుంటారేమో. డబ్బు పోవడం కదా ప్రధానం, నాకు బంగారం రావడం కాదే. కానీ ఇది వదిలేసి దాన్ని తీసుకుంటున్నాం. అదే కదా వచ్చింది మనకు కావాల్సింది తీసుకుంటాం. అందులో ఉన్నటువంటి యథార్థమైనటువంటి విషయాన్ని మనం గ్రహించాం. ఇప్పుడు బంగారం దానం ఇవ్వాలన్నారు అన్నిట్లోకి. ఎందుకంటే ఎక్కువ ఖరీదైంది అదే కదమ్మా. గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వడం తేలికే, అవునమ్మా, లేదా అన్నం పెట్టడం తేలికే, లేదా ఒక వస్త్రం కొనివ్వడం తేలికే. కానీ బంగారం ఇవ్వాలంటే కొంచెం ఎక్కువ ఉండాలి కదా. ఎందుకంటే బంగారం స్థిరమైనటువంటి లోహంగా చెప్పబడుతుంది కెమిస్ట్రీలో కూడా, దాని లక్షణాలను బట్టి ఉన్నంతలోకి చాలా గొప్పది. అటువంటి గొప్పదైనటువంటి దానిని కనుక ఇచ్చినట్టయితే ఎప్పటికన్నా బంగారంలాగా మారిపోవడమే, ఎప్పటికన్నా. అందుకే కదా మన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏమంటూ ఉంటారు, ఎవరన్నా బాగుపడాలంటే ఓ బంగారం అంటారు. ఎందుకు బంగారం అని ఎందుకంటారు? లోపల దాచుకుంటారని కాదు, వీడు పరిణామం చెంది 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 ఉన్నత స్థితికి రావాలన్న ఉద్దేశంతో చెప్పినటువంటి మాట. అందుకు మహానుభావులైనటువంటి వాళ్ళందరూ సత్యసాయిబాబా గారు కానీ, విశ్వయోగి విశ్వంజీ గారు కానీ ఎవరినైనా బంగారు అని పిలుస్తారే తప్ప ఇంకో పదంతో పిలిచేవాళ్ళు కాదు. ఎందుకని? మీరు బంగారంలాగా ఉన్నత స్థితికి ఎదుగుతారు, ఎదగాలని నా కోరిక. అలాగే తల్లి కూడా పిల్లాడిని ఏమంటే నా బంగారు తండ్రి అంటుంది. ఎందుకంటే బంగారంలా మారాలని. అంటే బంగారంలాగా మారాక ఇంకా మార్పు చెందాల్సిన అవసరం లేదనమాట. అటువంటిది అంత విలువైంది కనుక బంగారం దానం ఇవ్వడం గురించి మాట్లాడారు. అంతేగాని బంగారం దానం ఇవ్వమన్నారు, బంగారం కొనమని కాదు. కొనడానికి
దానం ఇవ్వడానికి కొనాలంటే కొనండి, ఏం పర్వాలేదు. మనం ఎంత ఇవ్వగలుగుతాం బంగారం దానం? ఓ చిన్న అంటే 1 గ్రామ్ ఇస్తామేమో. అంతే. 1 గ్రామ్ బంగారం ఇస్తే అంతులేని బంగారం దానం చేసినంత పుణ్యం వస్తుంది వాళ్ళు చేస్తే. అందుకని బంగారాన్ని దానం ఇచ్చేటటువంటి సంప్రదాయం ఉంది. దాన్ని మనం బంగారం కొనడంగా మార్చుకున్నాం. మన ఇష్టం. బంగారం కొనుక్కోండి, ఎవరు వద్దన్నారు? ఇవాళ కొనండి, రేపు కొనండి, ఇంకో రోజు కొనండి, సంవత్సరం అంతా కొనుక్కోండి, ఎవ్వరు వద్దనలా. ఇవాళ కొని తీరాలి అనడం మాత్రం తప్పు. అది దోషం ఎక్కడంటే కొని తీరాలని పట్టుబట్టడంలో దోషం ఉంది. కానీ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. బంగారం ఎంత కొంటే అంత మంచిది. అదే చెప్తారు, మన దేశం పైకి బీదదిగా ఉన్న మన దేశం ఎంత సంపన్నమైంది. ఆడవాళ్ల బంగారాలన్నీ గనక తీసినట్టయితే, లాకర్లలో ఉన్న బంగారం తీసినట్టయితే ప్రపంచంలో అందరికన్నా మనమే ధనవంతులం. మరి అదే అటువంటిది. అమ్మ, శ్రీకృష్ణుడికి అక్షయ తృతీయకి ఏంటి అసలు సంబంధం? అమ్మ, ఏవద్దైనా ఒక తిథి, ఒక పవిత్రమైనటువంటి రోజు తీసుకున్నట్టయితే ఒక్కొక్క యుగంలో దానికి ఒక్కొక్క ప్రాధాన్యం ఉంటుంది. అవునమ్మా, అన్ని యుగాల్లోనూ ఉంటుంది. అట్లాంటి వాటిల్లో ఒకటి ఏమిటంటే, కృష్ణుడికి ఆ కుచేలుడు వెళ్ళి అటుకులు ఇచ్చినటువంటిది ఈ రోజే అని ఒక కథ ఉంది. అంటే మనకి భాగవతంలో తిథి గురించి చెప్పడు. కుచేలుడు వెళ్ళడం, కృష్ణుడు ఆదరించటం, ఆ 2 గుప్పెళ్ళు తీసుకునే వరకు ఊరుకున్నటువంటి రుక్మిణీదేవి 3వ గుప్పెడు తీసుకుంటూ ఉంటే ఆపడం, ఈ కథ అంతా మనకి తెలుసు. ఇదంతా ద్వాపర యుగంలో జరిగినటువంటి కథగా చెప్తారు. ఇదే కాకుండా చందనోత్సవం చేస్తారు సింహాచలంలో. సింహాచలంలో ఉన్నటువంటిది అది చాలా పెద్ద కథ అనుకోండి. అదంతా కొంత కల్పన, కొంత అంతా కలిసి ఉంటుంది. ఏది ఏమైనా జరిగే విషయం ఏమిటంటే, సింహాచలంలో ఉన్నటువంటి స్వామి శివలింగమని, దాన్ని భగవద్ రామానుజులు వైష్ణవ క్షేత్రంగా చేర్చాలని దాన్ని వరాహ నరసింహస్వామిగా చెక్కబోయారని, ఈ లోపల ఎవరో తలుపు తీస్తే ఆయన సర్పరూపంలో బయటికి వెళ్ళిపోయారని, అది పూర్తి కాలేదు కనుక దానికి ఇది అసలు రూపం ఇది శివుడే గనక, శివలింగమే గనక ఆ వరాహ నరసింహస్వామి పైన చందనం పూసేసి శివలింగంలాగా కనపడేట్టు చేస్తారని ఒక కథ. వాస్తవం కథలు చెప్పడంలో మన మించిన వాళ్ళు ఎవరున్నారమ్మా? సందర్భాన్ని అనుసరించి కథలు చెప్పేస్తాం. వాస్తవాలు ఉన్నాయి, ఆ మధ్యలో ఏమవుతూ ఉంటుందంటే అప్పుడప్పుడు ఈ వాస్తవమైనవి ఈ కథల మధ్య కన్ఫ్యూజన్ వచ్చి అన్ని అబద్ధాలేమో అనుకుంటాం. ఇది నిజంగా. కానీ వాస్తవానికి ఇక్కడ వరాహ నరసింహ అంటే వరాహ అవతారం నాటికి ఇతివృత్తం ఇది. అంటే కృతయుగాంది. కృష్ణుడిదేమో ద్వాపర యుగానికి సంబంధించింది. అక్కడ వరాహ నరసింహస్వామి ఆయనకి చందనోత్సవం చేస్తారు. చందనోత్సవం ఎందుకు చేస్తారు అంటే, ఇదేదో లింగాకారం ఉంటుందని చేశారని అర్థం చెప్పినట్టు ఒక అర్థం చెప్తే, వాస్తవంగా జరిగేది ఏమిటంటే, ఈయనకి అక్కడ పుట్టలో దొరికాడు ఆయన. పుట్టలో దొరికినప్పుడు దాన్ని ఎక్కడ అంటే ఆవు పాల మీద వర్షించినట్టయితే పుట్ట కరిగి లోపల ఉన్నటువంటి విగ్రహం బయటపడుతుందని, దాన్ని ఒరిజినల్గా కావాలంటే పుట్ట తయారు చేయలేం గనక చందనం పైన పూసి అలా లోపల విగ్రహాన్ని అలా పెట్టారని మనకి ఇతిహాసాల్లో ఉన్నటువంటిది. ఇట్లా భగవద్ రామానుజులు మార్చారన్నది లోకంలో వ్యాప్తిలో ఉన్నటువంటి కథ. అది పురాణాల్లో మనకి ఎక్కడా కనపడదు. ఇది మాత్రం పురాణాల్లో మనకు కనపడేటటువంటి ఇతివృత్తం. ఇంతకు ముందు రోజు ఏం చేస్తారంటే ఒలుపుత్సవం అని చేస్తారు. అంటే రోజు చందనం పూసి 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 చాలా పెద్ద లింగాకారంలో తయారవుతుంది. ఈ పైన ఉన్న చందనాన్నంతా తీస్తారు, ఒలుస్తారు. అందుకని వలుపు ఉత్సవం. చందనాన్ని ఒలిచేసిన తర్వాత ఇవాళ మళ్ళీ తాజాగా చందనం పూస్తారు. అంటే సింహాచలంలో ఉండే వరాహ నరసింహస్వామిని చూడాలి అంటే ఈ అక్షయ తృతీయకు ముందు రోజు పెడితేనే కనపడతాడు ఆయన అసలు రూపం. పెరుగుతూనే ఉంటుంది. అది అక్కడ ఉండేటటువంటి విషయం. చందనం కూడా ఇప్పుడే చందనం గురించి ప్రాధాన్యం ఎందుకు అని కూడా మళ్ళీ మన సందేహం రావచ్చు. ఇది కూడా ఇందాక చెప్పిన అన్ని ఏమున్నాయి, వేసవి కాలానికి సంబంధించి చెప్పుకున్నాం కదా. ఇది కూడా వేసవి యొక్క బాధని తగ్గించేటటువంటి వాటిల్లో ప్రధానమైంది చందనం. అలంకారంగా అనుకుంటాం. అలంకారమే కదా, ఆయుర్వేదంగా కూడా చాలా మంచిది. ఆయుర్వేదంలో మంచిగా గంధపు చెక్క కనుక దొరికినట్టయితే మనకి
గంధపు చెట్టు పక్కన ఉన్నటువంటి చెట్లకు కూడా వాసన ఉంటుంది, వాటిని తెచ్చి గంధం చెక్కను అమ్మేస్తూ ఉంటారు. అవునమ్మా. కానీ గంధం చెక్క ఈ మాత్రం లావు కన్నా ఉండదు, చాలా చిన్నది. అది పారసైట్, వేరే చెట్టు మీద పెరుగుతుంది. అయితే ఏ చెట్టు మీద పెరుగుతుందో ఆ చెట్టుకు కూడా ఈ గంధపు వాసన ఉంటుంది. అవి తెచ్చేసి ఇది గంధపు చెక్క అంటారు. అది కాదు, లోపలికి మనం తీసుకునే దానికి కూడా వాసన ఉంటుంది. లోపలికి తీసుకునేటటువంటి గంధం రావాలి అంటే మంచి గంధం ఈ అసలైనటువంటి చెక్క తెచ్చి దాన్ని అరగదీసినట్టయితే దాని నుండి వచ్చేటటువంటి గంధం లోపలికి కూడా తీసుకుంటారమ్మా. చాలా మంచిది. చందనం ఒంటికి గనక పూసుకున్నట్టయితే శరీరానికి చలవ చేస్తుంది, చెమట పట్టదు, దుర్వాసన ఉండదు, చెమట కాయలు రావు. తెలుసు కదా, ప్రిక్లీ హీట్ అంటారు, ఒళ్ళు పేలకుండా ఉంటుంది, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అటువంటి చందనాన్ని పూత పూస్తారు. అంటే కొన్ని విషయాలే చెప్పాను అనుకోండి, ఆ చందనం తయారు చేసే పద్ధతులు కూడా రకరకాలుగా ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఓకే అమ్మా, అక్షయ తృతీయ గురించి ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు అమ్మా. నమస్తే.